ఇజ్లాడ్ హల్లెలూయా. శోభ స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. ఎంత మంచి వాగ్దానం అండి. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు. ఈ సంవత్సర కాలంలో దేవుడు అట్టి కృప దయచేయాలని కోరుకుంటున్నామండి. ఈరోజు ప్రత్యేకంగా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తులను గురించి మనం కొన్ని విషయాలను ధ్యానం చేద్దాం. రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనములో రాయబడిన మాటలు. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. లేవికాండం 6వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తాం. అది నిత్యము మండుచుండాలండి, ఎప్పుడు ఆరిపోకూడదు. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. కొంతమంది భక్తులను గురించి ఈ ఉదయకాలపు శుభవేళ మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా మనం ఆలోచన చేసినప్పుడు మొట్టమొదటి భక్తుడు గురించి మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యంలో ఆగస్టీన్ అనే భక్తుడు, నా తల్లి కన్నీటి ప్రార్థనా ప్రవాహములో నేను దేవుని రాజ్యంలోనికి కొట్టుకొని వచ్చి తిని అని సాక్ష్యం ఇచ్చారు. ఆగస్టీన్ ఒకప్పుడు స్త్రీలోలుడుగా మరి భయంకరమైనటువంటి పాపంలో ఉన్న వ్యక్తిని తల్లి యొక్క ప్రార్థన ద్వారా మార్చబడినట్లు మనం చూస్తాం. తల్లి కన్నీటి ప్రార్థనలో నుండి ఆయన దేవుని సన్నిధిలో వేడుకున్నప్పుడు దేవుడు అద్భుతంగా విడిపించాడు. ఆగస్టీన్ గురించి మనం నేర్చుకోగలిగితే, ఇక రెండవదిగా మనం సెయింట్ ఫ్రాన్సిస్ అనే భక్తుని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన ఎన్నో రాత్రులు ప్రార్థించారు. బోధించుట కంటే దేవునితో సహవాసం చేయుటకు ఇష్టపడేవారు. బోధించుట కంటే దేవునితో సహవాసం చేయుటకు ఇష్టపడేవారు. మూడవ వ్యక్తి మార్టిన్ లూథరన్. ఈరోజు నాకెంతో పని ఉంది, మొదటి 3 గంటలు ప్రార్థనలో గడపాలి, లేకపోతే సాతాను జయిస్తాడు అని చెప్పాడు. ఈరోజు నాకెంతో పని ఉంది. మన జీవితాల్లో కూడా ఎన్నో పనులు ఉండవచ్చు, కానీ ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేయకూడదండి. 4వ వ్యక్తి జాన్ ప్రెజ్జర్.